అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో తులారాశివారికి ఎలా ఉండబోతుంది? మీకు మాలవ్య యోగం రాబోతుంది. ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతాన, ఉద్యోగ, వృత్తి, అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? తులారాశివారికి నవంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి? వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఎలాంటి సమాచారం బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్లో 4 పెద్ద గ్రహాల గోచారాలు జరగబోతున్నాయి. సూర్యుడి రాశి పరివర్తనం. నవంబర్ 16న సూర్యదేవుడు నీచరాశి అయిన తుల నుండి వృశ్చిక రాశిలోకి వెళ్తారు. బుధుడి రాశి పరివర్తనం. నవంబర్లో బుధదేవుడు 2 సార్లు రాశి పరివర్తనం చెందుతారు. నవంబర్ 9న వృశ్చిక రాశిలో, నవంబర్ 23న తులారాశిలో, అంటే బుధదేవుడు 2 రాశుల్లో తిరోగమనం చేస్తారు. శుక్రుడి రాశి పరివర్తనం, అంటే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడి పరివర్తనం. నవంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి వస్తారు, మీ రాశిలోకి వస్తారు. పెద్ద మార్పు ఉంటుంది, దాని గురించి చర్చిద్దాం. అదేవిధంగా శని నవంబర్ 18న ప్రత్యక్ష గమనం. దీని ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మంచి ప్రభావమే ఉంటుంది, దాని గురించి చర్చిద్దాం. ముందుగా ఆరోగ్యం పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది తులారాశి కుండలి. సూర్యుడు తులారాశి నీచరాశిలో కూర్చుని ఉన్నాడు. ఎప్పటివరకు ఆయన కూర్చుని ఉంటారో అప్పటి వరకు ఎక్కడో ఒకచోట మీకు శుభవార్తతో పాటు దుర్వార్త కూడా అందుతూ ఉంటుంది. ఎందుకంటే తులారాశిలో సూర్యుడు నవంబర్ 1 నుండి 15 వరకు ఉంటారు. అప్పుడు మీకేమవుతుంది? ఏదైనా మంచి పని జరిగితే దానితో పాటు ఏదో ఒక క్లేశం కూడా ఉత్పన్నమవుతుంది. అంటే ఒక శుభవార్త వస్తే దానితో పాటు ఏదో ఒక టెన్షన్ మీకు వస్తూ ఉంటుంది. అంటే మీరు శుభవార్తను పూర్తిగా ఆనందించలేరు. నవంబర్ 16 వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం అంటే మీరు గొంతుపై దృష్టి పెట్టాలి. మీకు ఈఎన్టీ సమస్య అంటే చెవి, ముక్కు, గొంతు సమస్య ఉండవచ్చు. అలాగే కురుపులు, పొక్కులో వచ్చే సమస్య, తేలికపాటి ఎలర్జీ సమస్య ఉండవచ్చు. పనిలో మీ దృష్టి చెదిరిపోవచ్చు, అలసత్వం చూపవచ్చు. ఆ తర్వాత 17వ తేదీ తర్వాత సూర్యదేవుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. మీ రాశి విముక్తమవుతుంది. కాబట్టి నవంబర్ 17 నుండి మరియు నవంబర్ 30 వరకు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు కొంచెం యోగా, జిమ్ చేయబోతున్నారు. ఆహారంలో మార్పు చేయబోతున్నారు. ఎందుకంటే మీ రాశిలోకి శుక్రుడు వస్తారు. శుక్రుడు వస్తే మీరు కొంచెం ఆనందంగా అనుభూతి చెందుతారు. మీకు మీ జీవితానికి సంబంధించిన ఏదైనా శుభవార్త కూడా అందవచ్చు. పెళ్లికి సంబంధించి లేదా ఏదైనా ఆగిపోయిన పనికి సంబంధించిన శుభవార్త మీకు నవంబర్ 17 నుండి 30 మధ్య లభించవచ్చు. మొత్తానికి మీ మనసులోని గందరగోళం కూడా నవంబర్ 16 తర్వాతే పోతుంది. మరియు ఆగిపోయిన పనులు కూడా మీకు నవంబర్ 16 నుండి 30 మధ్యనే పూర్తవుతాయి. తులారాశి ధనస్థితి గురించి మాట్లాడితే ఇప్పుడు కుజుడు మరియు బుధుడు ఇద్దరు కూర్చుని ఉన్నారు. కాబట్టి నవంబర్ 1 నుండి 8 వరకు మీ ధనస్థితి మధ్యస్థంగా ఉంటుంది. మీరు మంచి అమ్మకాలు చేస్తారు, దాని నుండి ధనం వస్తుంది. కాని అది బాధ్యతల్లోకి వెళ్తుంది. మీ బ్యాంకు అప్పుల్లో, ఈఎంఐల్లో మీ ధనం వెళ్తుంది. ఆస్తి కోసం కొంత ధనం ఖర్చవుతుంది. కుటుంబ బాధ్యతల కోసం కొంత ధనం ఖర్చవుతుంది. అంటే నవంబర్ 8 వరకు మీకు ధనం మిగలదు. అంటే నవంబర్ 9 నుండి 30 మధ్య మీకు 3 పెద్ద ధనలాభాలు ఉండవచ్చు. 1, తల్లిదండ్రుల నుండి కొంత ధనలాభం లేదా ఏదైనా ప్రభుత్వ ధనలాభం మీకు ఉంటుంది. 2, మీ అమ్మకాలు బాగా జరుగుతాయి. మంచి క్లయింట్లు అకస్మాత్తుగా మీ దగ్గరికి వచ్చి మంచి అమ్మకాలు చేసి వెళ్తారు. దానివల్ల మీకు ధనలాభం ఉంటుంది. 3, మీ మాట తీరు ద్వారా కూడా మీకు ధనలాభం ఉంటుంది. ఏదైనా డీల్ మీ ద్వారా అవుతుంది. దానివల్ల కూడా మీకు ధనలాభం ఉంటుంది. మొత్తానికి నవంబర్ 9 నుండి 30 మధ్య తులారాశి వారికి మంచి ధనలాభం ఉంటుంది. ఇప్పుడు తులారాశి కుటుంబ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. కుటుంబానికి అధిపతి శని. శని ఇప్పుడు ఇక్కడి నుండి కదలడు. శని ఎక్కడ కూర్చుని ఉన్నాడు? మీనరాశిలో కూర్చుని ఉన్నాడు. మార్చ్, ఏప్రిల్ నుండి కూర్చుని ఉన్నాడు. ఇక్కడే ఉండబోతున్నారు. బృహస్పతి ఇప్పుడిప్పుడే రాశి పరివర్తనం చేశారు. బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు. ఆయన శుభదృష్టి మీ 4వ భావం, మీ కుటుంబ భావంపై పడుతుంది. కాబట్టి ఆస్తికి సంబంధించిన సమస్య లేదా కుటుంబ భావం కూడా ఇదే. ఇది భూమి, ఆస్తికి సంబంధించిన భావం కూడా. అయితే ఆస్తికి సంబంధించిన సమస్య మీకు ఇప్పుడు నవంబర్ నుండి పరిష్కారమవుతుంది. ఎందుకంటే బృహస్పతి దృష్టి ఉంది. ఆస్తి ఖాళీగా ఉంటే అది అద్దెకు వెళ్తుంది. ఇది మొదటి విషయం. ఆస్తికి సంబంధించినది అమ్ముడు పోవట్లేదంటే అమ్ముడు పోవడం మొదలవుతుంది. కొనుగోలు చెయ్యాలనుకుంటే, పునరుద్ధరించుకోవాలనుకుంటే, మీరు ఏది కావాలనుకుంటే అది మీ ఆస్తికి సంబంధించిన సమస్య దూరమవుతుంది.
కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లెళ్ల ఏదైనా శుభకార్యం కూడా ఉండవచ్చు. దాని యోగాలు కూడా మీకు నవంబర్లో ఏర్పడుతున్నాయి మరియు బృహస్పతి దృష్టి వల్లే ఇవి జరుగుతాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, నదీ పర్వతాల యాత్రలు కూడా మీరు నవంబర్లో చేయబోతున్నారు. అంటే మొత్తానికి బృహస్పతి 7వ దృష్టి కుటుంబంపై పడుతుంది. మీ కుటుంబంలో పరిస్థితులు మంగళకరమవుతాయి. సంతాన భావం గురించి మాట్లాడితే సంతాన భావంలో చంద్రుడు మరియు రాహువుల యుతి కూర్చుని ఉంది. ఈ కారణంగా చిన్నపిల్లలకు అంతా సామాన్యంగా ఉంది. అంటే ఎవరి వయసైతే ఇప్పుడు 1 నుండి 16, 17 సంవత్సరాలుందో వారికి అంతా సామాన్యంగా ఉంది. ఎలాంటి సమస్య ఉండదు. అవును, పెద్ద సంతానం ఎవరి వయసు 17 లేదా 17 కంటే ఎక్కువుందో పెద్ద సంతానం అబద్ధం ఎక్కడో ఒకచోట పట్టుబడుతుంది. పెద్ద సంతానం ఏదైనా తప్పు పని చేస్తుండగా మీరు పట్టుకోవచ్చు, ఏదైనా అబద్ధం చెబుతుండగా పట్టుకోవచ్చు. వారికితో కొంచెం వాదవివాదం ఉండవచ్చు. మిగతా చిన్నవారైనా పెద్దవారైనా సంతానం, ఆరోగ్యం, కెరీర్ గురించి మాట్లాడితే అంతా బాగుంది. తులారాశి విద్యార్థుల జీవితం గురించి మాట్లాడితే నవంబర్లో 3 సంఘటనలు జరగవచ్చు. మొదటి విషయం, విద్యార్థులు ఎక్కడికైనా జనసమూహంలో వెళుతుంటే వారి వస్తువులపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే విద్యార్థుల వస్తువు దొంగిలించబడవచ్చు. మీ వస్తువు దొంగిలించబడటం లేదా పోగొట్టుకోవటం యోగాలు నవంబర్లో కనిపిస్తున్నాయి. మీకు కడుపునొప్పి సమస్య ఉండవచ్చు. మీకు నవంబర్లో నిద్ర సమస్య ఉండవచ్చు. కానీ మీ విద్యలో పనితీరు చాలా బాగుంటుంది. ఫలితం చాలా మంచిగా వస్తుంది మరియు విద్యార్థులు చేసే పనులన్నీ కూడా పూర్తవుతున్నట్లు కనిపిస్తాయి. అందులో సానుకూల ఫలితం కూడా మీకు లభిస్తుంది. ఇప్పుడు తులారాశి ఉద్యోగపరంగా ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఇక్కడ శని కూర్చున్నారు. ఇది రోగం, రుణం, శత్రుభావం. అంటే పని ఒత్తిడి నవంబర్లో కూడా మీతో ఉండబోతోంది. కాని శుక్రుడు మాలవ్య యోగాన్ని ఏర్పరుస్తారు. మాలవ్య యోగాన్ని ఏర్పరచటం వల్ల నవంబర్ 2 తర్వాత శుక్రదేవుడు 12వ స్థానం నుండి బయటకు వచ్చి తులారాశిలోకి వస్తారు. కాబట్టి ఈ మాలవ్య యోగం ఏర్పడటం వల్ల మీ కెరియర్లో మీకు మంచి శుభవార్త అందుతున్నట్లు కనిపిస్తోంది. మంచి డీల్ మీకు లభిస్తుంది. మాలవ్య యోగం కారణంగా ఆఫీసులో సానుకూల వాతావరణం ఉన్నట్లు కనిపిస్తోంది. మిత్రులతో కలిసి ఏదైనా పార్టీ ఫంక్షన్లో కూడా మీరు నవంబర్లో పాల్గొనబోతున్నారు. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి నవంబర్ 2 తర్వాత శుక్రుడు తులారాశిలో వెళతారు. కాబట్టి మీ ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. నవంబర్ 30 వరకు చాలా బాగుంటుంది. గుర్తుంచుకోండి. ప్రేమికుల గురించి మాట్లాడుకున్నట్లయితే కుజుడు మరియు బుధుడు ఇద్దరూ కూర్చున్నారు. కాబట్టి నవంబర్ 1 నుండి 8 వరకు ఎక్కడో ఒకచోట ప్రేమికుల మధ్య వాదవివాదం ఉంటుంది. మళ్లీ సమస్యలు పరిష్కారమవుతాయనిపిస్తాయి. కెరియర్ విషయంలో మరియు ఇద్దరి సంబంధం విషయంలో నవంబర్ 8 వరకు పరిస్థితులు బాగా ఉండవు. గుర్తుంచుకోండి. కానీ నవంబర్ 9 నుండి 30 వరకు లవ్ కపుల్స్ సంబంధం చాలా బాగుండబోతోంది. దాని యోగాలు నవంబర్లో ఏర్పడుతున్నాయి. అదేవిధంగా కుజుడు మరియు బుధుడి కారణంగా మీ భాగస్వామికి స్థానమార్పు యోగం కనిపిస్తోంది. లేదా మీ భాగస్వామి వాహనం కొనుగోలు చేయవచ్చు, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనుగోలు చేయవచ్చు. మీ భాగస్వామికి నవంబర్ 8 నుండి 30 మధ్య మంచి ధనలాభం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి నవంబర్ 1 నుండి 8 ప్రేమికుల కోసం సాధారణంగా ఉంటుంది. 9 తర్వాత చాలా బాగుంటుంది. అదేవిధంగా భార్యాభర్తల గురించి మాట్లాడితే వారిలో కూడా కుజుడు బుధుడు యుతి మంచి ప్రభావాన్ని ఇస్తుంది. అంటే భార్యాభర్తలు చాలా బాగుంటారు. మొదటగా చూస్తే మీ భార్యాభర్తల్లో ఎవరైతే మీ భాగస్వామి ఉన్నారో వారికి నవంబర్లో మంచి ధనలాభం లభిస్తున్నట్లు కనిపిస్తోంది. మీ భాగస్వామి ఉద్యోగం చేస్తుంటే వారికి పదోన్నతి యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మీ భాగస్వామి యొక్క ప్రాజెక్టు కూడా మారుతుంది. మీ భాగస్వామికి కొత్త ఉద్యోగం ఎక్కడి నుండైనా ఆఫర్ వస్తుంది. జాయినింగ్ లెటర్ లభిస్తుంది. కాబట్టి రంగం మార్పు కూడా జరగవచ్చు. మీకు జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా మీకు అన్ని సమస్యలకు పూర్తిగా ఉచితంగా పరిహారాలు అందిస్తున్నాము. అందుకు సంబంధించిన వెబ్సైట్ లింకు కామెంట్ సెక్షన్లో ఉంచాము. ఒక్కసారి చెక్ చేయండి. తులారాశిలో వ్యాపార రంగంలో ఉండేవారికి నవంబర్ నెల ఎలా ఉంటుంది? నవంబర్లో బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో కూర్చున్నారు. కాబట్టి వ్యాపారులకు అద్భుతంగా ఉంటుంది. దుకాణదారులకు అద్భుతంగా ఉంటుంది. బృహస్పతి కర్కాటక రాశిలో కూర్చున్నారు. నిదానంగా ఉన్న పనివేగం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. మీకు కొన్ని ఒప్పందాలు లభిస్తాయి. దానివల్ల మీకు నవంబర్లో చాలా మంచి ధనలాభం లభిస్తుంది. మీ అమ్మకాలు బాగా జరుగుతాయి. పాత క్లయింట్లు తిరిగి వస్తారు. బృహస్పతి సాఫ్ట్వేర్పై ఖర్చు చేయిస్తారు. మీరు సాంకేతికతను అప్డేట్ చేస్తారు. దానిపై కూడా కొంచెం ధనం ఖర్చవుతుంది. కాని దాని ప్రయోజనం కూడా మీకు లభిస్తుంది.
లేదా మీరు మీ బ్రాండ్ పేరు మారుస్తారు, లేదా మీరు ఎక్కడో ఒకచోట మీ సంస్థలో పెద్ద మార్పు తీసుకురస్తారు. ఏదైనా సానుకూల మార్పు, ఏదైనా ఆవిష్కరణ మీరు చేస్తారు, ఎందుకంటే బృహస్పతి గురువు అభివృద్ధి ఆలోచనలు ఇస్తారు. మొత్తానికి నవంబర్ నెల మీకు ఆవిష్కరణలతో కూడిన మరియు ధనం కోసం కూడా చాలా బాగుంటుంది. విదేశ యోగం ఎలా ఉంటుందంటే, శుక్రుడు మీ 12వ భావంలో కూర్చున్నారు. శుక్రుడు 12వ భావంలో కూర్చున్నప్పుడు అయితే ఆయన 2 రోజులే ఉంటారు, కానీ మాస ఫలితంలో ఆయన ప్రభావం కూడా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన ఏదైనా శుభ సమాచారం మీకు లభించవచ్చు. నవంబర్లో విదేశీ వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు, దాని యోగాలు కనిపిస్తున్నాయి. విదేశాల నుండి ఏదైనా పెద్ద ఆర్డర్ మీకు లభించవచ్చు, లేదా విదేశీ వ్యక్తి నుండి ఏదైనా లాభం మీకు నవంబర్లో లభిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ శుక్రుడు 2 రోజులే ఉంటారు. మొత్తానికి విదేశాలకు సంబంధించిన ఏదో ఒక శుభవార్త అన్నాదమ్ములు, స్నేహితులు, క్లయింట్లు ఎవరో ఒకరిది మీకు అందుతున్నట్లు కనిపిస్తోంది. చూశారుగా తులారాశివారి నవంబర్ రాశి ఫలితాలు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.